యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెయ్యి కోసినా ఇంకా బుద్ధి రాలేదా? ఆడదానిపై చేయి చేసుకున్నావు, నువ్వే మగాడివిరా. నా గురించి మీకు తెలియదు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను. ఊచలు లెక్కబెట్టడం తప్ప నువ్వింకేమీ చేయలేవు. ఈ రోజుతో నీ పాపం పండింది. అడ్డంగా దొరికిపోయావు. రేయ్, నా దగ్గరకు వచ్చే ముందు ఎవరో ఏంటో కనుకోద్దా? ఇప్పుడు చూడు, ఇరుక్కుపోయాం. చా, అంతా ఎదవల్లే. ఆ వెదవెక్కి దొంగ నోట్లు ఇచ్చి ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను. ఏదోకిచ్చావు? మీ ఇంట్లోనే ఉంటాడు కదా ఏడుకొండలు, వాడికిచ్చాను. ఆ వెధవ నన్ను ముంచేశాడు. మీరు నా వెంట పడేలా చేశాడు. వాడిని వదిలిపెట్టాను. వాడంతా చూస్తాను. రేయ్, వాడిని కూడా అరెస్ట్ చేస్తాం. ఇద్దరు జైల్లో తేల్చుకోండి. రారా. చార్కిషా, దివ్యమా, అసలు నోట్లు దొరికాయి. ఏడుకొండల గారే డబ్బు కొట్టేసి బొంతలో దాచారు. నాకు ఇప్పుడే తెలిసింది చార్కేశా. స్మగ్లర్స్ కూడా దొరికారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. మరి ఏడుకొండల గారి పరిస్థితి ఏమిటి దివ్యమా? మేము వస్తున్నాము, వచ్చాక చెప్తాము. సరే దివ్యమా, పదండి. పదండి. బావుగారు, మే ఇద్దరం కోర్టుకు వెళ్తున్నాం. అవును, మీరు రావట్లేదా? భలేవారు బావగారు, ఎందుకు రాము? వస్తాం. అయితే పదండి అన్నయ్య గారు, అందరం కలిసి వెళదాం. మీరెళ్ళండి వదినా, మేము మీ వెనకొస్తాం. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నారేంటి? అదే మామయ్య, అత్తయ్య గారికి ఏమవుతుందోనని. అది చూద్దామనే మేం ముందుగా వెళ్తున్నాం. మీరందరూ కలిసి కావాలనే నా స్థానంలో దివ్యని తీసుకొచ్చారు కదా. ఆ దివ్య ఏం చేస్తుందో, భువన్ ఏం చేస్తుందో, జడ్జి గారు ఏం చేస్తారో అంతా ఒక ప్రేక్షకుడుగా చూడటానికే వెళుతున్నాను. ఈయనేంటి మా మీద పగబట్టేశాడు? డబ్బులు టెన్షన్ చాలదన్నట్టు ఈయన టెన్షన్ కూడానా? దీపు, 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 పద బయలుదేరదా. అంకుల్, ఆంటీ రండి. బాబు, మేం కాసేపు ఆగొస్తాం, మీరు బయలుదేరండి. సరే కుమారి, నువ్వురా. నేను కాసేపట్లో వస్తాను, మా అమ్మ నాన్నతో వస్తాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా వచ్చేయండి. బావుగారు, మేము వెళ్తాము, మీరు త్వరగా రండి. మేం చూడబోయేది మీరు మిస్ కాకూడదు. అలాగే బావగారు. ఏమండి ఏడుకొండల గారు, ఏమిటి మీరు కోర్టుకు వెళ్ళలేదా? మీరు కోర్టుకు అటు నుంచి అటే ఇంకో చోటుకు వెళ్ళే టైం వచ్చిందండి. ఏడుకొండల గారు, మీరు కోపంలో గీత దాటేశారు. గేటు దాటడం కాదరా, నీ పీక పట్టుకుంటా. మర్యాదగా నిజం చెప్పు, నా బొంతనేం చేశావు? నేనేం చేస్తానండి, ప్రొద్దుటే నిద్రలే మరి మీ బొంత మీరు పట్టుకుపోయారు కదా. ఆ బొంతలో ఏమీ లేదురా. రాత్రి నువ్వేదో చేశావు. ఏమీ లేదు అంటే అందులో ఏమైనా పెట్టారా? పెట్టాను రా, పెట్టాను. నా ఐదు ఆగయ్యా, ఆవేశపడుకున్నా. వాళ్ళు ఆపారు కాబట్టి ఆగాను, లేకపోతే ఈరోజు నీ రక్తం కళ చూసేవాడిని. అబ్బచ్చా,
తెన్నింటి వాసాలు లెక్క పెట్టే మీకే అంతుంటే ఒంటి నిండా విశ్వాసం ఉన్న నాకెంత ఉండాలండి? ఏంట్రా వాగుతున్నావు? మేము తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళమా? ముమ్మాటికి. ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం రా? నిన్ను బాబాయ్ మర్యాదగా చారు కేసే కాలర్ వదలండి. వదలండి. సమయానికి వచ్చావమ్మా. నీ స్నేహితుడు చారుకేశా మీ బాబాయ్ గురించి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. అవునక్క, చారుకేశ చెంప మీద గట్టిగా కొట్టండి. మీ నాన్నని చారుకేశ చెంప మీద కొట్టనందుకు సంతోషించు కుమారి. ఏమంటున్నావు హర్షబాబు? వీడితో నన్ను కొట్టిస్తావా? ఆఫ్టర్ ఆల్ వీడి మీ బావగారికి పిఏ, నేను ఈ ఇంటికి వియ్యంకుణ్ణి. అలా మీరు గౌరవించబడాలంటే మీకంటూ ఒక వ్యక్తిత్వం, అర్హత ఉండాలి బాబాయ్. చారు కేసకి మీకు పోలిక లేదు, పొంతన లేదు. నాగలోకానికి నక్కకి ఉన్న తేడా ఉంది. అంత పెద్ద తప్పు ఈయనేం చేశారమ్మా? అనవసరంగా మా నాన్నపైన నిందలు వేయకక్క. నిజం తెలిసి కూడా మీరు నాటకాలు ఆడడం ఏం బాలేదు కుమారి. ఆల్రెడీ గోవింద్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మీకు తెలుసు కదా. తెలియకపోతే చెప్తాను. నేను చెప్తాను దివ్యమ్మా. ఈ ఏడుకొండల గారు ఆ గోవింద్ దగ్గర దొంగ నోట్లు తీసుకుని అసలు నోట్లు నొక్కేసి బొంతలో దాచిపెట్టారు. ఇప్పుడే ఆ డబ్బు తీసి చూశాను నేను. మా పిన్ని మిమ్మల్ని ఎంతలా నమ్మింది. మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి మా దీపును మీ అల్లుని చేసుకున్నా మా పిన్ని మిమ్మల్ని క్షమించి ఇంట్లో ఉండనిచ్చింది. మీ మీద కోపాన్ని మా పైన చూపించింది తప్ప మిమ్మల్ని ఏమీ అనలేదు. అలాంటి మనిషికి ఇంత ద్రోహం చేస్తారా? అసలు మీరు మనుషులేనా? గొప్ప ఇంటికి మీ కూతుర్ని కోడల్ని చేయాలనుకున్నారు. మీ అదృష్టం బాగుండి కుమారి ఇంటి కోడలైంది. అంతటితో సంతృప్తి పడాలి కదా. ఇంకా ఏం కావాలి మీకు? ఏం చేసుకుంటారా డబ్బుని? మిమ్మల్ని నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వీళ్ళు మనుషులైతే మనస్సాక్షి ఉంటుంది దివ్యమ్మా. జైల్లో చెప్పకూడు తింటే అప్పుడైనా మనుషులుగా మారి బుద్ధిగా ఉంటారు. వీళ్ళు చేసిన తప్పులకి ఎప్పుడో జైలు శిక్ష పడాల్సింది ఈ రోజు పడుతుంది. తప్పైపోయింది, క్షమించండి బాబు. బుద్ధి గడ్డి తిని తప్పు చేశాం. ఈ ఒక్కసారికి క్షమించండి. మీ తప్పులు క్షమించడానికి మేమెవరం? మీ పార్ట్నర్ గోవింద్ మీరు చేసిన తప్పులు పోలీసులకు చెప్పేశాడు. మీరు అరెస్ట్ అవ్వక తప్పదు.
మీరు కోర్టుకు రాక తప్పదు. అంత మాటనకు బాబు, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా. ఆగండి. తప్పు చేయడం, కాళ్ళ మీద పడిపోవడం మీకు బాగా అలవాటైపోయినట్టుంది. మిమ్మల్ని క్షమిస్తే అంతకంటే పాపమే ఉండదు. మీకు శిక్ష పడాల్సిందే. అక్క, మా అమ్మ నాన్న ఏం చేసినా నా కోసమే చేశారు. నా మీద ప్రేమ వాళ్ళ కళ్ళు కప్పేసింది. చేయకూడని పనులన్నీ చేసేలా చేసింది. బావగారు, నన్ను చూసైనా వాళ్ళని క్షమించండి. నా కోసం వాళ్ళని కాపాడండి. నీకోసం వాళ్ళు తప్పులు చేస్తున్నారని నీకు ముందే తెలుసు కదా కుమారి. వద్దన్ను వాపాలి కదా. ఇప్పుడు దొరికిపోయాక చెప్తావా? అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు బావగారు. వీళ్ళు చేసింది తప్పో ఒప్పో నిర్ణయించుకోలేకపోయాను. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను. అమ్మా నాన్న లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదక్కా. ఈ ఒక్కసారి నా కోసం అక్క, ప్లీజ్ అక్క. నన్ను మా అమ్మ నాన్నని కాపాడు ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క, మా అమ్మ నాన్నని కాపాడు ప్లీజ్. పోలీసులకి అంతా తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో నేను కూడా ఏమీ చేయలేను. నువ్వు తలుచుకుంటే కాపాడగలవు అక్క, ప్లీజ్ అక్క. అమ్మా, ఈ ఒక్క తప్పు కాయమ్మా. జీవితంలో మళ్ళీ తప్పులు చేయను. మేం కూడా మా బిడ్డకు దూరంగా బ్రతకలేమమ్మా. మా ప్రాణాలు, కుమారి జీవితం నీ చేతుల్లో ఉన్నాయి. సరే, ముందైతే పోలీసులు వాళ్ళ ఫార్మాలిటీస్ని పూర్తి చేయనివ్వండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నాకు చేతనైతే సాయం చేస్తాను. నాన్న, నాన్న. ఏం చేస్తున్నారు దివ్య గారు మీరు? పోయిపోయి ఆ దొంగలకు హెల్ప్ చేస్తానంటారా? వాళ్ళు దొంగలు కాదండి, మన బంధువులు.
5 కోట్లు కాజేసిన వాళ్ళు దొంగలు కదా దివ్యమ్మ, వాళ్ళని ఎలా క్షమిస్తారు? కుమారి గురించి చారుకేశ, తను కూడా నాలా బాధపడకూడదు. ఆ కుమారి మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో మర్చిపోయారా? అక్క అనగానే కరిగిపోయారా? అరే, తను ఏ రోజైనా మిమ్మల్ని అక్కలా చూసిందా? మిమ్మల్ని ఇంటి నుంచే తరిమేయాలనుకున్నారు. అసలు అలాంటి మనిషి కోసం మీరు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదండి. ఇది కేవలం కుమారి కోసం మాత్రమే కాదండి, ఈ ఇంటి పరువు గౌరవం కోసం కూడా. సొంత బియ్యంకులే ఇంటి దొంగలై డబ్బులు కాజేశారు అని చెప్తే మావయ్య గారి పరువు పోతుంది, ఆయన నమ్మకం ముక్కలవుతుంది. ఆ ముగ్గురిని ఇంట్లోంచి గంటేస్తారు. వాళ్ళకా శాస్తి జరగాల్సిందే దివ్యమ్మ. వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన మనుషులు కాదు, జైల్లో ఉండాల్సిన నేరస్తులు. తప్పులు అందరూ చేస్తారు చారుకేశ, అయినా సరే క్షమిస్తే తప్పే ఉంది. కుమారి కాపురం జీవితం రెండూ నిలుస్తాయి కదా. మీరెలా అనుకుంటారు కానీ వాళ్ళు అనుకోరండి. ఇప్పుడు క్షమిస్తే ఇంకో తప్పు చేస్తారు. తప్పుల మీద తప్పులు చేయడమే వాళ్ళ పని. చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామండి. అప్పటికీ మారకపోతే ఇక వాళ్ళ కర్మ. వాళ్ళు చచ్చినా మారరు దివ్యమ్మ. జీవితాంతో అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ మీద జాలి పడడం మాత్రం అనవసరం అండి. చూద్దాం చారుకేశ, ఈ ఒక్కసారికి నన్ను చూసి వాళ్ళని క్షమించండి. ఏమండి, మేం మిమ్మల్ని క్షమించటం, మీరు వాళ్ళని క్షమించటం కాదండి. ఆల్రెడీ గోవింద్ పోలీసులతో 7 కొండలు వాళ్ళ గురించి చెప్పేశాడు. పోలీసులు గోవింద్తో పాటు ఇయ్యని కూడా అరెస్ట్ చేస్తారు. కాసేపట్లో కోర్టు స్టార్ట్ అవుతుంది. ఇయ్యని ఎలా కాపాడతారు మీరు? అదే ఆలోచిస్తున్నానండి. ఫస్ట్ నేను ఎస్ఐ గారికి కాల్ చేస్తాను. హలో, చెప్పండి మేడం. సార్ ఎక్కడున్నారు? మీ ఇంటి దగ్గరికే బయలుదేరా మేడం. నాకొక ఫేవర్ కావాలి సార్. చెప్పండి మేడం. గోవింద్ చెప్పిన 7 కొండలు మా సొంత బాబాయ్ పొరపాటున తప్పు చేశాడు, క్షమించమని అడుగుతున్నాడు. మీరు ఈ కేసులో ఆయన పేరు రాకుండా చూడాలి. వాట్? దొంగ నోట్లు మార్చినవాడు క్రిమినల్ మేడం. ఈ గోవింద్ గల్లాగే అతను కూడా జైలుకి వెళ్ళాలి. తెలుసు సార్, కానీ ఇది మా కుటుంబ పరువు మర్యాదలకి సంబంధించింది. విషయం బయటికి పొక్కితే మా పరువు పోతుంది. ప్లీజ్ సార్. అలాగని ఆ క్రిమినల్ వదిలేమంటారా? కానీ నేను మీకు దొంగల ముఠాను ఎలాగో పట్టించాను కదా, ఇన్వెస్టిగేషన్ అంతా మీరే చేశారని కోర్టులో చెప్తాను. మీకు రివార్డ్స్, ప్రమోషన్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ ఆలోచించండి సార్. మీరు చెప్పింది మంచి ఆఫరే, కానీ కోర్టులో నేను చెప్పకపోయినా గోవింద్ చెప్పేస్తారు కదా మేడం. ఎలా మేనేజ్ చేస్తారు? అదంతా నేను చూసుకుంటాను సార్. మీరు ప్లీజ్ ఈ హెల్ప్ ఒక్కటి చేయండి. మా బాబాయ్ గారిని అరెస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళండి. ఓకే మేడం, కోర్టులో మీరే అంతా మేనేజ్ చేసుకోవాలి. హా సార్, నేను చూసుకుంటాను. సరే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాను. ఓకే మేడం. ఎక్కించండి వాడిని. కోర్టులో 7 కొండల అంకుల్ గురించి ఎలా మేనేజ్ చేస్తారండి? ఆయన ఎలా తప్పిస్తారు? ఈ రోజు మీకు కోర్టు హాల్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ దివ్యమ్మ.